మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏలూరులోని ధర్నా చౌక్ వద్ద చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015-16లో ఇచ్చిన అవార్డు ప్రకారమే పరిహారం చెల్లిస్తాము అనడం దారుణమన్నారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త అవార్డు ప్రకారం పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రైతులు హెచ్చరించారు. ఈరోజు చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులు కలెక్టరేట్ ముందు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే భూములు కోల్పోతున్న రైతాంగానికి సంబంధించిన న్యాయమైన పరిహారం చెల్లించకుండా కాలువలు తవ్వి ఇవాళ భూములు కోల్పోయిన రైతాంగం నోట్లో మట్టి కొట్టే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తే ఇది సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. 2016-15లో ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డు ప్రకారమే మేము పరిహారం చెల్లిస్తాము, అవసరమైతే 9 ఏళ్ల సంబంధించిన వడ్డీ ఇస్తామని చెప్పి అన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త అవార్డు ఇచ్చి కొత్త అవార్డు ప్రకారమే ప్రైవేట్ మార్కెట్ విలువకు అనుగుణంగా భూములకు పరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.